రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రియల్ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక క్లస్టర్ చొప్పున ఎంపిక చేసిన ప్రభుత్వం త్వరలో దశలవారీగా మొత్తం 2601 క్లస్టర్ల పరిధిలో ఉన్న రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించనుంది. ఇందుకోసం 100 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి రైతులకి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల్ని సమన్వయం చేస్తూ రైతులకి ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతాంగానికి ఒక నూతన విధానాన్ని, సాంకేతిక పరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికల్ని వినియోగంలోకి తీసుకురావాలని, నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్సూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరి నుంచి ప్రతి రైతు వేదిక, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు, రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి